వెల్కమ్ టు సిటీ గార్డెన్ అండి. ఇవాళ మీకు గోధుమ హల్వా ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు గోధుమలు. ముందుగా ఏం చేయాలంటే ఇదిగోండి, ఇవి ఆర్గానిక్గా పండించిన 1000 ఏళ్ల క్రితం కప్లీ అనే వెరైటీ అండి, నేను తెప్పించుకున్నాను. గోధుమలు పురాతనమైన విత్తనం అండి ఇది. దీంతో చాలా మంచిగా వస్తుంది. మీ దగ్గర ఏమున్నా గోధుమ వాటితో కూడా ట్రై చేయొచ్చు. ఈ గోధుమల్ని మనం 6-7 గంటలు నానబెట్టాలండి వాటర్ పోసి. ఇదిగోండి వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసి నానబెట్టాలండి 6 అవర్స్, ఖచ్చితంగా 6 గంటలు నానాలి. తర్వాత ప్రాసెస్ చెప్తాను. ఇదిగోండి 6 గంటలు నానబెట్టాలండి ఫ్రెండ్స్. ఇదిగోండి మనము గోధుమలు రుబ్బిన తర్వాత పాలు తీసాం కదా, దాన్ని నైట్ అంతా ఫెర్మెంట్ చేసాము. చేసిన తర్వాత ఇదిగో చూసారా, ఇదిగో ఇట్లా కొంచెం ఎరుపుగా వస్తాయి. కొద్దిగా వంచేసేయాలండి వీటిని. ఇది చూసారా, ఇంకా తెల్లగా వస్తున్నాయి కదా. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు హల్వాకి మనం ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని బాణట్లో పోయాలండి. ఇప్పుడు మనము గోధుమల్ని 6 గంటలు నానబెట్టాం కదండి. నేను ఎక్కువ టైమే నానబెట్టాను. మామూలు మినిమం అయితే 6 గంటలు నానబెట్టాలి. నేను రాత్రంతా కూడా అలాగే ఉంచేసానండి నైట్ అంతా. ఇప్పుడు తెల్లవారాక ఇప్పుడు నేను వీటిని మిక్సీలో వేసి, గ్రైండర్లో వేసినా బాగుంటుందండి. నేను మిక్సీలో వేసాను. మిక్సీలో వేసి కొంచెం నీళ్లు పోసి ఆ నానబెట్టిన గోధుమలు ఉంటాయి కదా, వాటిలో కొంచెం వాటర్ పోసి మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గోధుమ పాలు ఇలా తీయాలండి, వడబోసుకోవాలి. ఇంకో చూడండి, ఇలా పిట్టి ఇలా వస్తుంది. ఇంకో పాలు ఇదిగోండి ఇలా వస్తాయి గోధుమ పాలు. ఇలా మొత్తము మనం కేజీ గోధుమలండి, ఆ కేజీ గోధుమల్ని మొత్తం ఇలా పాల్లా తయారు చేసుకుందాము. తర్వాత ఏం చేయాలో చెప్తానండి. ఈ పాల్లా తయారు చేసేసుకొని ఇదిగోండి ఆర్గానిక్ బెల్లము, ఇది 1/2 కేజీ ఉంటుందండి. చూసారా, 1/2 కేజీ ఉంటుంది. ఇది ఇప్పుడు కొట్టుకొని మెత్తగా, తర్వాత ఈ పాలు ఇది కలిపి మానట్లో వేసుకోవాలండి. ఇదిగోండి మనం తీసిన గోధుమ పాలు దీంట్లో పోయాలి. తర్వాత ఇదిగోండి బెల్లము, యాలక్కాయ పొడి, ఆర్గానిక్ బెల్లం అండి, యాలక్కాయ పొడి, ఇది కూడా కలిపేసేయాలి. బాగా తిప్పుతూ ఉండాలన్నమాట. ఇలా బాగా తిప్పుతూ ఉండాలండి, కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. దగ్గర పడుతున్నది కదా. ఇప్పుడు ఇదిగో నెయ్యి వేయాలండి. మనం నెయ్యి వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. బాగా కలుపుతూ ఉండాలండి, తొందరగా దగ్గర పడిపోతున్నది. మనం నీళ్ళు ఉంచేసాం కదా, అందువల్ల తొందరగానే దగ్గర పడుతుంది. కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. దీంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం అవసరం లేదండి, చాలా బాగుంటుంది ఇది. పెట్టు. ఇంకా చూసారా, బాగా దగ్గరికి వచ్చేసింది. చూసారా హల్వా. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని కలుపుకోవడమేనండి, అంతే. ఇదిగోండి ఇప్పుడు నెయ్యి వేసుకున్నాము. ఇది కరిగాక కిస్మిస్ వేయాలండి, ద్రాక్ష వేయాలి. ఇదిగోండి, ఇదిగో ద్రాక్షలు ఇలా బాగా పొంగాలి. పొంగిన తర్వాత తీసేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తున్నది.
తర్వాత ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ వస్తుంది అండి, మరి మాడనేయకూడదు. నేతిలో ద్రాక్ష వేయించుకున్నాము, జీడిపప్పు వేయించుకున్నాము. నేతిలో బాగా జీడిపప్పు దోరగా వేగిపోయినాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇదిగోండి ఫస్ట్ ఈ ద్రాక్ష ఉంది కదా, ద్రాక్ష వేసేసుకుందాం మనం. తర్వాత జీడిపప్పు వేసేద్దామండి. సరే, ఇంతమంది ఈ మిగిలిన నెయ్యి కూడా వేసేసుకుందాం. నేను ఫోటో తీస్తావా? ఇది ఫోటో. ఇప్పుడు మనం దేవుడికి నైవేద్యం పెట్టి టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. చూసారా అరిటాకులో ఎంత బాగుందో చూసారా? అరిటాకులో గోధుమ హల్వా. నేను 1/2 కేజీ అని చెప్పా కదండి, ఇంకో 1/2 కేజీ పడుతుంది బెల్లము. అంటే ఏందో గుర్తుపెట్టుకోండి, 1 కేజీ గోధుమలు నానబోసుకున్నామంటే కేజీ గోధుమలకి కేజీ బెల్లం పడుతుందండి. అది ఇంకా నేను ఎక్కువ వేసాను, మళ్ళీ 1/2 కేజీ. అదండి, అప్పుడు బాగా సరిపోతుంది తీపి. నెయ్యి కూడా అంతే అండి, 1 కేజీ దాకా పడుతుంది. టేస్టింగ్ అనమాట. చూసారు ఎంత బ్రౌనిష్గా బాగుందో. ఇప్పుడు చూద్దాం. నోట్లో పెట్టగానే కరిగిపోతుంది అనమాట, చాలా బాగుంది. మీరు కూడా గోధుమ హల్వా చేసుకొని ఎలా ఉందో అని చెప్పండి. ఓకే అండి, నిజంగా చాలా బాగుందన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి అనమాట. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. నాకైతే చాలా నచ్చింది అనమాట. మరి మీరు కూడా చేసేసుకొని కామెంట్ చేసేయండి అనమాట. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో మన నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.